భాయ్ కైసే హో ముజ్కో అప్నా జుల్మురి ఖిలావనా అంటూ సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిరు వ్యాపారి కొట్టు వద్ద నించుని అడగడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారుతోంది. ఈసారి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చాలానే జరుగుతున్నాయి. బీజేపీ చాలా ఇన్నోవేటివ్గా ప్రచారంలో దూసుకెళ్తోంది. అధికార పక్షం టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంధించిన ప్రతి అస్త్రానికి అంతే ధీటుగా సమాధానమిస్తోంది. మొన్నటికి మొన్న ప్రధాని సిలిగురిలోని మెఫర్టీ రిసార్ట్స్లో ఓ వివాహ వేడుకలో పాల్గొని కొత్త జంటకు తన రాక వల్ల ఇబ్బంది కలిగి ఉంటే సారీ అన్నారు. అక్కడున్న వారంతా ఉబ్బి తబ్బిబ్బైపోయారు. తాజాగా మసాలా మరమరాలు అమ్మే అతడి దగ్గరికెళ్లి తయారు చేయించుకొని తిన్నారు. ప్రచార పర్వంలో మోదీ ఏదో చేస్తున్నారా? ఈ టెక్నిక్లకు సగటు ఓటర్స్ మెస్మరైజ్ అవుతారా? ఈసారి పశ్చిమ బెంగాల్ పైన బీజేపీ చాలా ఆశలు పెంచుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 74 సీట్లు సాధించిన బీజేపీ ఈసారి ఏకంగా సీఎం సీటుపైనే గురిపెట్టింది. అందుకే అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ప్రచారంలో వినూత్నంగా దూసుకెళ్తోంది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తమ ప్రసంగంలో బెంగాల్ పౌరుషం, స్థానికత, ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ కేంద్రం పాదాల వద్ద ఉంచొద్దని అంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలను చాలా చిన్నచూపు చూస్తున్నట్లు విమర్శిస్తున్నారు. హిందుత్వం పేరుతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న బీజేపీని గెలిపిస్తే ఇక రాష్ట్రంలో ప్రజలు తమకిష్టమైన సంప్రదాయ వంటకం చేపల కూరను తినలేరని, బీజేపీ ఖచ్చితంగా నాన్ వెజ్ ను అంగీకరించదని ప్రచారం ప్రారంభించారు. ఓ రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ సరిగ్గా గురి చూసి బాణం వేశారని చెప్పాలి. ప్రజలు దేన్నైనా క్షమిస్తారేమో గాని తమ ఆహార పద్ధతుల జోలికి వస్తే మాత్రం అస్సలు క్షమించరు. అందుకే బెంగాల్ ప్రజల ప్రీతిపాత్రమైన ఫిష్ ను ప్రచారంలో తెచ్చారు. బీజేపీ అంతే ధీటుగా దీనికి బదులిచ్చింది. తాము ఆహారపు అలవాట్లను, స్థానిక సంస్కృతిని ఖచ్చితంగా గౌరవిస్తామని చెబుతూనే బిధానగర్లో బీజేపీ అభ్యర్థి సారధ్వజ్ ముఖ్యోపాధ్యాయ్ ఒక పెద్ద చేపను చేతిలో పట్టుకుని మరీ ప్రచారం చేశారు. ఇలా బీజేపీ పార్టీ పెద్ద పెద్ద లీడర్లు మొదలు కార్యకర్తలు దాకా అందరూ వ్యూహాత్మకంగా ప్రచారం చేపడుతున్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించకుండా వెనక్కు నెట్టేశారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెచ్చుపెరిగిపోయాయని ఉపాధ్యాయ కుంభకోణాన్ని ప్రస్తావించారు. అలాగే మహిళా ముఖ్యమంత్రి ఉన్నా మహిళలకే భద్రత కరువైందని వ్యాఖ్యానించారు. కమలం పార్టీ ప్రచార సరళి చూస్తుంటే పెద్ద ప్రణాళికనే రచించినట్లు తెలుస్తోంది. మమతా ప్రభుత్వ వ్యతిరేకతను గంపగుత్తుగా అందుకోవాలని ఆరాటపడుతోంది. తాజాగా పార్లమెంట్లో వీగిపోయిన మహిళా బిల్లు విషయాన్ని బీజేపీ ప్రచారంలో వాడుకోవడానికి సిద్ధమైంది. ఈ బిల్లు వీగిపోవడానికి ఇండియా కూటమి చెబుతున్న విషయాలు వేరే. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్, పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల పెంపు బిల్లుల్ని పాస్ చేయించుకోవాలని ఎన్డీఏ పెద్ద కుట్ర పన్నిందని, అందుకే దీన్ని పసిగట్టి మరీ బుద్ధి చెప్పినట్లు ఇండియా కూటమి ప్రచారం చేసుకుంటోంది. అసలు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ సీట్ల పెంపు, పునర్విభజన, రిజర్వేషన్ లాంటి అంశాలను చేర్చడం సరికాదని పరిశీలకులే అంటున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే మహిళా బిల్లు వెనక్కి వెళ్లింది ప్రతిపక్షపు దుర్మార్గ చర్యల వల్లే అని ఎన్డీఏ అంటోంది. బీజేపీ పశ్చిమ బెంగాల్లో దీన్నే ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. అలాగే ప్రతిపక్ష కూటమిలో ఉన్న డీఎంకే అధినేత స్టాలిన్ కూడా బీజేపీకి చెక్ పెట్టామని, తమిళనాడులో కూడా చిత్తుగా ఓడిస్తామని ప్రకటించడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ క్రమంలో భాగంగానే బంకూరా, పురూలియా, మేదినీపూర్ తదితర ప్రాంతాల్లో మాట్లాడుతూ ఒక మహిళా ముఖ్యమంత్రి కుట్రలో పాలు పంచుకుని మహిళా బిల్లు వీగిపోయేలా చేశారు. బెంగాల్ ప్రజలు ఇది గమనించారు. వారు ఖచ్చితంగా మహిళా అధినేత్రిని తమ ఓట్లతోనే శిక్షిస్తారు అని ఆవేశంగా ప్రసంగించారు. మమతా బెనర్జీ దీనికి ధీటుగా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. మహిళా రిజర్వేషన్ విషయం ప్రధాని మాట్లాడకపోవడమే అతనికి, బీజేపీకి మంచిదని పరోక్షంగా హెచ్చరించారు. ప్రచారంలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ మసాలా మరమరాలు తయారీ కొట్టు వద్ద ఆగారు. తనకు మసాలా మరమరాలు తయారు చేసివ్వమని షాప్ అతన్ని అడిగారు. కొట్టు వ్యాపారి ఆనందంతో, సార్ ఉల్లిపాయలు తింటారా అని అడిగితే బుర్ర తప్ప అన్ని తింటాను అని మోదీ చమత్కరించారు. ప్రజల నాడి తెలిసిన మంచి వక్త మోదీ ఈ సందర్భాన్ని పార్టీకి అనుకూలంగా మార్చారని పరిశీలకులు అంటున్నారు. మోదీ వచ్చి వెళ్తున్నారు, అమిత్ షా వచ్చి వెళ్తున్నారు, మమతాజీ మఠం వేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. మరి ఎవరి వ్యూహం విజయవంతమవుతుందో, ఎవరి పాచికలు పారుతాయో వేచి చూడాలి.
ఈ వింతలన్నీ మౌనంగా గమనిస్తున్న పశ్చిమ బెంగాల్ సగటు ఓటర్ మనసులో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేసి ఉంటారు. మిగిలిందల్లా పోలింగ్ రోజున ఓటు వేయడం, వేలికి ఇంకంటించుకోవడం. చూద్దాం ఓటర్లు ఎవరికి అధికారం కట్టబెడతారో.